ఇన్నల్ హమ్దలిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బఅద అమ్మా బాద్. అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ప్రియ వీక్షకులారా, ఈరోజు మనం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసు ప్రసాదించమని ఎవరిని వేడుకోవాలి? ప్రళయ దినాన అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు. దీంట్లో సందేహం లేదు. ఖురాన్లో అనేక వాక్యాలు ఉన్నాయి, ఆయతులు ఉన్నాయి. అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు కూడా ఉన్నాయి. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసు కోసం ఆయన మనల్ని ఇన్షా అల్లాహ్ ప్రళయ దినాన సిఫారసు చేస్తారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు మాకు దక్కాలని ఎవరిని అడగాలి? ఈ సిఫారసు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రళయ దినాన సిఫారసు 8 రకాలుగా ఉంటుంది. ప్రళయ దినాన సిఫారసు అనేది 8 రకాలుగా ఉంటుంది. మొదటిది షిఫాఅతే ఉజ్మా, మహా సిఫారసు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మాత్రమే ఉంటుంది. ఏ ప్రవక్తకి ఈ అనుమతి ఉండదు, ఎవ్వరికి ఇది అనుమతి ఉండదు. షిఫాఅతే ఉజ్మా అనేది, మహా సిఫారసు అనేది కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి మాత్రమే ఉంటుంది. ఇది ఒక రకమైన సిఫారసు. రెండవది, ఎవరి పాపాలు పుణ్యాలు సరి సమానంగా ఉంటాయో వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు. ఇది రెండవది. మూడవది, షిర్క్ చెయ్యకుండా తౌహీదులో నిలకడగల ముస్లిములకు వారి ఇతర పాపాల వలన నరకంలోకి పోయే తీర్పు జరిగినప్పటికీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు సిఫారసు చేస్తారు. ఇది మూడవది. ఇక నాలుగవది, స్వర్గవాసుల అంతస్తులు పెంచుటకై మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు. ఇక ఐదవది, కొందరిని లెక్క తీసుకోకుండా స్వర్గంలోకి పోవుటకై మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు. ఈ సిఫారసు ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హుకు చేసిన సిఫారసు ఆ హదీసులో ఉంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో 70,000 మంది నా ఉమ్మత్కి చెందిన వారిలో 70,000 మంది లెక్క లేకుండా స్వర్గంలో వారికి ప్రవేశం జరుగుతుంది అంటే అప్పుడు ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు తఆలా అన్హు, ఓ ప్రవక్త మీరు దువా చేయండి వారిలో నేను కూడా ఉండాలని అని. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ఉక్కాషా నువ్వు వారిలో ఉన్నావు అని చెప్పారు. అంటే లెక్క లేకుండా స్వర్గంకి పోవాలని ఆ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొందరిని సిఫారసు చేస్తారు. అలాగే ఆరవది, కొందరిని నరకయాతన తగ్గించుటకై, వారు నరకములో ఉన్నారు కాకపోతే నరక యాతనలో తగ్గించటం, కొందరిని నరకయాతన తగ్గించుటకై మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు. ఉదాహరణకు అబూ తాలిబ్ గారు ఉన్నారు. అలాగే ఏడవది, విశ్వాసులందరూ స్వర్గములోకి పోవుటకై మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు. ఇక ఎనిమిదవది, పెద్ద పెద్ద తప్పులకు గురి కాబడిన ముస్లిముల కొరకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు. ఈ 8 రకాల సిఫారసు ఉంది. ఒక హదీస్లో, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో హదీస్ ఉంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ప్రతి ప్రవక్తకు అల్లాహ్ ఒక దుఆను ప్రత్యేకించాడు. ప్రతి ప్రవక్తను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దుఆను ప్రత్యేకించాడు. ప్రవక్తలంతా తమ తమ దుఆలను తమ జాతి వారి కొరకై ఈ ప్రపంచంలోనే వినియోగించుకున్నారు. కానీ
నేను నా దుఆను నా ప్రజల కొరకై ప్రళయ దినాన అల్లాహ్ వద్ద సిఫారసు కోరుకునేందుకు భద్రపరుచుకున్నాను అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కావున అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అవకాశాన్ని ప్రళయం కొరకు, అంతిమ దినం కొరకు భద్రంగా ఉంచుకున్నారు. అక్కడ ఈ అవకాశాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపయోగించుకుంటారు. అభిమాన సోదరులారా, ఇక దీంతో మనకి ఏం తెలిసింది? 8 అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు అని తెలిసింది. ఆ సిఫారసు 8 రకాలు అని తెలిసింది. ఇక్కడ అసలైన విషయం, ముఖ్యమైన విషయం ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేసేవారు. కానీ ఆ సిఫారసు మాకు దక్కాలని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సిఫారసు మాకు ప్రసాదించాలని మనం ఎవరిని వేడుకోవాలి? అల్లాహనే వేడుకోవాలి. ఇది గమనించాల్సిన విషయం. అంతిమ దైవ ప్రవక్తను కాదు వేడుకునేది, ఔలియాలను కాదు వేడుకునేది. చనిపోయిన పుణ్యాత్ములను, ఔలియాలను, ప్రవక్తలను, అంతిమ దైవ ప్రవక్తని సిఫారసు చేయమని కోరుకోకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వేడుకోవాలి. ఓ అల్లాహ్, నాకు ప్రవక్త గారి సిఫారసు ప్రసాదించు అని మనము అల్లాహ్నే వేడుకోవాలి. ఎందుకంటే ఇది అల్లాహ్ ఆజ్ఞ, ఇది అల్లాహ్ ఆదేశం. అల్లాహ్ అంటున్నాడు సూరా జుమర్ ఆయత్ నంబర్ 44లో, కుల్ లిల్లాహి షిఫాఅతు జమీఆ. ఓ ప్రవక్త, నువ్వు చెప్పు, మీరు ఇలా అనండి, సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్ చేతిలోనే ఉంది. సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్ చేతిలోనే ఉంది. అందుకే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్లో ఇలా తెలియజేశారు. మనం ఎలా దువా చేయాలి? ఓ అల్లాహ్, నీవు ఆయన్ని, అంటే అంతిమ దైవ ప్రవక్తను నా కోసం సిఫారసు చేసేవారిగా చెయ్యి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు సిఫారసు చేయాలి అని అల్లాహ్ను అడగాలి, అల్లాహ్ను వేడుకోవాలి. అభిమాన సోదరులారా, అలాగే చివరి విషయం ఏమిటంటే, సిఫారసు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు కదా, ఆ సిఫారసు స్వీకరించబడటానికి 2 కండిషన్లు ఉన్నాయి, 2 షరతులు ఉన్నాయి. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు, అల్హమ్దులిల్లా తెలుసుకున్నాం. ఆ సిఫారసు 8 రకాలు, అల్హమ్దులిల్లా తెలుసుకున్నాం. ఆ సిఫారసు మాకు దక్కాలని, ఆ సిఫారసు మాకు ప్రసాదించబడాలని అల్లాహ్నే వేడుకోవాలి అని తెలుసుకున్నాం. ఇక ఆ సిఫారసు స్వీకరించబడాలంటే 2 కండిషన్లు ఉన్నాయి. ఒక కండిషన్ అల్లాహ్ యొక్క అనుమతి. అల్లాహ్ అనుమతి లేకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికంటే వారికి సిఫారసు చేయలేరు. ఎవరి కోసమైనా సరే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేయాలంటే అల్లాహ్ యొక్క అనుమతి తప్పనిసరి. ఇది కండిషన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బఖరా అంటే ఆయతుల్ కుర్సీలో తెలియజేశాడు, మన్ జల్లదీ యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇజ్ని. అల్లాహ్ అనుమతి లేకుండా సిఫారసు చేసేవారు ఎవరు? మన్ జల్లది, ఎవరున్నాడు, ఎవరు చేయగలరు? యష్ఫఉ ఇందహు, అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవాడు ఎవడు? ఇల్లా బిఇజ్ని, ఆయన అనుమతి లేకుండా. అంటే అల్లాహ్ సమక్షంలో అంతిమ దినాన, ప్రళయ దినాన ప్రవక్త గారు ఒకరికి సిఫారసు చేయాలంటే అది అల్లాహ్ అనుమతి తప్పనిసరి. ఇది మొదటి కండిషన్. సిఫారసు స్వీకరించబడాలంటే 2 షరతులు. మొదటి షరతు ఏమిటి? అల్లాహ్ యొక్క అనుమతి. రెండో షరతు ఏమిటి? అల్లాహ్ యొక్క రజామంది. అల్లాహ్ ఇష్టం, అల్లాహ్ ఇష్టపడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అంబియా ఆయత్ 28లో ఇలా తెలియజేశాడు, వలా యష్ఫఊన ఇల్లా లిమన్ ఇర్తదా. సిఫారసు వినటానికి,
అల్లాహ్ ఇష్టపడిన వారి విషయములో తప్ప. సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయజాలరు. అది మన సోదరులారా, కావున సిఫారసు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు సిఫారసు చేయాలంటే అల్లాహ్ను వేడుకోవాలి. అలాగే ఆ సిఫారసు స్వీకరించబడాలంటే అల్లాహ్ అనుమతి కావాలి. అలాగే అల్లాహ్ యొక్క రజామందీ కావాలి. ఇవి కోసం అల్లాహ్ అనుమతి దక్కాలని, అల్లాహ్ మాతో రాజీ పడాలని, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా కోసం సిఫారసు చేయాలని సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్కి మనం వేడుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసు ప్రసాదించుగాక. అల్లాహ్ మనకు ఇహపర లోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు అంతిమ దినాన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా కోసం సిఫారసు చేసేటప్పుడు అల్లాహ్ యొక్క అనుమతి మాకు ఉండాలని, అల్లాహ్ యొక్క రజామంది మా కోసం ఉండాలని వేడుకుంటున్నాను. ఇంకా మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.